ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులకు దిశానిర్దేశం. రేణిగుంటలో ఓటర్ జాబితా సవరణపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సర్వే ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ మరియు మ్యాపింగ్ ప్రక్రియపై శనివారం రేణిగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని, అందులో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావాలని, అనర్హుల పేర్లు తొలగించబడేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని బిఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఓటర్ జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడం, చిరునామా మార్చడం, పేరు సవరణలు, మరణించిన వారి పేర్లు తొలగింపు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఇంటింటి సర్వే సందర్భంగా ఎమ్యూనరేషన్ ఫారాలను సక్రమంగా పూరించడం, ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన ఈపీనెట్ మరియు ఇతర డిజిటల్ యాప్ల వినియోగంపై బిఎల్ఓలకు ప్రాయోగిక అవగాహన కల్పించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించడం ద్వారా తప్పులు లేని పారదర్శక ఓటరు జాబితా సిద్ధం చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలోని ఓటర్ల వివరాలు ఖచ్చితంగా సరిపోలేలా చూడాలని, భౌగోళిక పరిధి మార్పులు ఉంటే వెంటనే నమోదు చేయాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగానికి చెందిన సిబ్బంది, పర్యవేక్షకులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రజలు కూడా తమ ఓటరు వివరాలను సరిచూచుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ప్రతి ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓటర్కి ఇచ్చేటప్పుడు బిఎల్ఎస్ ఏ విధంగా మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం ఏ విధంగా అనుసరించాలనేది ఈరోజు పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ ఎస్ఐఆర్కి ప్రతి ఒక్క ఓటర్కి విన్నపం ఏమనగా మీ యొక్క ఇంటికి బిఎల్ఓ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి ఆ డేటా అంతా ఫిల్ చేసి మళ్ళీ రిటర్న్ ఇస్తారు. అదే మీరు ఈ యొక్క డెమోక్రసీని కాపాడాలని. ఓకే సార్.